లీడరు మల్లు రవి గారు, బీఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు అన్నారు, పాల్ గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తెండాలి. నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు, అనేక మీటింగులు పెట్టాను. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సిఇఓ వార్నర్, టెస్లా, అనేక కంపెనీలకు ఓనర్, మనం కలుద్దాం. 1 వీక్ ఆస్టిన్ వెళ్దాం, శాన్ అంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ని కలుస్తున్నాడు. కౌన్సిలర్ అంటే 200 దేశాల్లో 200 అంబాసిడర్లు ఉంటారు, 2000 మంది కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్. ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు. 2891 వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్బ్స్ బిలియనర్స్ డిసైడ్ చేస్తారు. హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మద్దతు నాకుంది, మీకు తెలుసు, మీరు చూస్తారు. దీని కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పక రావాలి. అక్టోబర్ 1, 2, 3 తేదీలు నాతో అమెరికాలో ఉండాలని మనవి చేస్తున్నాను. మీడియా ద్వారా డైరెక్ట్ గా ఆయనకి లెటర్ కూడా పంపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.